మంచి ఆహారంతో పాటు కావాలి స్వచ్ఛమైన నీరు. అదే సనాతన్ జల్. వివరాలకు 8919763872. గురుగారు నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు గురుగారు? బ్రహ్మాండం. సో ఏదో కఠినమైన ఉపవాసంలో ఉన్నట్టున్నారు. చాతుర్మాస వ్రతం అండి. అచ్చా, చాతుర్మాస దీక్షలో ఉన్నారు. వండర్ఫుల్. ఎలా చేస్తారు గురుగారు? ఎందుకు చేస్తారు అది? యోంత ప్రవిశ్య మౌవాచ ఇమాం ప్రసుప్తాం సంజీవయధ్యకిల శక్తి ధరస్వధాంన అన్యాంస్త హస్తచరణ శ్రవణత్వగాదీన్ ప్రాణాన్నమో భగవతే పురుషాయ తుభ్యం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మనకి మన ఋషులు మనకిచ్చిన గొప్ప వరం ఏంటంటే మన జీవన శైలిలోనే మనకి చాలా వరకు మన పాపాల్ని కడుక్కునే ఒక ప్రయత్నం చేశారనమాట. అంటే ఈ మన జీవన శైలిలో మనకున్న ఆహారాన్ని, ఆహార విశేషాలని, లేకపోతే ఉపవాసాలు చేసి ఇలాగా అనేక విధంగా చేసి మన పాపకర్మల్ని పోగొట్టుకోవచ్చు అని చెప్పేసి. మొదలు మనం అందరూ కూడా మన వాళ్ళందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే పాపాలు అనేవి ఎలా చేస్తాం మనం. మీరు ఇందాక చెప్పినట్టు జ్ఞాత అంటే జ్ఞాత అంటే తెలిసి తెలియక చేస్తాం. కానీ తెలిసి చేసిన నిప్పు అనేది కాలుతుంది, తెలియక ముట్టుకున్న నిప్పు అనేది కాలుతుంది. అవునా? అందువల్ల ఆ లెక్కన చూస్తే మనం ఎంత పాపం చేసాము అనేది మనకి ఊహ కూడా అందదు. కారణం ఏంటంటే పొద్దున లేచినప్పటి నుంచి మనం కాలు కింద పెడితే మన కాలు కింద చాలా క్రిములు నాశనం అయిపోయాయి. ప్రాణి హింస అది కూడా ఒక ప్రాణమే, క్రిములు కూడా. అలాగే క్రిములు మన పళ్ళు తోమినప్పుడు, స్నానం చేసినప్పుడు, అన్ని విషయాల్లోనూ కూడా ఇల్లు తుడిచినప్పుడు అన్నింటిలో కూడా క్రిముల్ని మనం చంపుతూనే ఉన్నాం. సో రోజంతా మనం పాపకర్మలే చేస్తున్నాం. వాటి మధ్యలో ఎక్కడో ఒక 2-3 పుణ్య పనులు చేస్తాం. దేవుడి దండం పెట్టుకోవడము, గుడికి వెళ్ళడము లాంటి చిన్న చిన్న పుణ్య పనులు చేస్తాం. ఇలాగ చేసినప్పుడు ఒకసారి ఆలోచించుకోండి. మన పాప రాశి అనేది ఎన్నో గుట్టలు, కొండలు, అంటే ఎన్నో కొండలు మనం పాపం చేస్తే దానికి ఎన్నో చిన్న చిన్న గుణకరాళ్ళంతా పుణ్యం చేస్తున్నాం మనం. ఈ లెక్క మన పాపాలు ఎన్ని ఉన్నాయి అనేది మనకి ఊహ కూడా అందదు అనమాట. మీరు శ్వాస కూడా పీల్చుకోవద్దు అంటారేమో. శ్వాస పీల్చుకుంటే కూడా కొన్ని సూక్ష్మజీవులు లోపలికి వెళ్తున్నాయి. అలాగే మన ఊపిరి దిగినప్పుడు చాలా సూక్ష్మం ఎగిరిపోతున్నాయి. అందువల్ల మనం అంటే ప్రతి క్షణము మనం చేసే పాపాలు అనేవి చాలా ఉన్నాయి. వీటన్నిటికీ ప్రత్యేకంగా కూర్చొని ఒక్కొక్క దానికి మనం ప్రాయశ్చిత్తం చేసుకుంటూ కూర్చోలేము. కాబట్టి వీటిని మనం ఎలా పోగొట్టుకోవాలి అంటే వాటికి చిన్న చిన్న పుణ్య పనులని మన జీవనంలో అలవడుచుకుంటే ఇలాంటి పాపాలన్నిటికీ కూడా మనకి ఉపశమనం దొరుకుతుంది అనమాట. అలాంటివి ఏంటి అంటే దాంట్లో ముఖ్యమైనవి ఉపవాసాలు, వ్రతాలు. ఈ వ్రతాలు అనేవి ఒక పక్కన సైంటిఫిక్గా కూడా మనకి మన ఋషులు చెప్పింది మనకి. అలాగే ధార్మిక కార్యక్రమం, మన ఆరోగ్యపరమైన శ్రద్ధ అని కూడా చెప్పవచ్చు దాన్ని. ఉదాహరణకి చాతుర్మాస వ్రతము. ఈ చాతుర్మాస వ్రతం ఎందుకు చేయాలి అంటే ఈ వ్రతంలో మనం కూరగాయల్ని మనం తినకూడదు. అంటే శాఖావ్రతము అని పిలుస్తారు దీన్ని. అంటే శాఖ చెట్టు నుంచి ఏవైతే, అంటే చెట్టు అయ్యి విత్తనం అయ్యి దాంట్లో నుంచి ఏవైతే వస్తాయో అలాంటి వాటిని ఏవి కూడా మనం తినడానికి లేదు. ఇది శాఖావ్రతం యొక్క ముఖ్య ఉద్దేశం. మరి ఏం తినాలి అంటే నవధాన్యాలు తినచ్చు. నవధాన్యాలు, దాని తర్వాత కొన్ని విధమైన జీలకర్ర, మిరియాలు ఇలాంటివి మనం తీసుకోవడం అనేది జరుగుతుంది. ఫలాలు మాత్రం తీసుకోవాలి. చెట్ల నుంచి ఫలాలు రావు, ఫ్రూట్స్ ఏవి రావు. ఇవి విత్తనాలు, అంటే బీజాలు. అంటే ధాన్యాలు వాటిని స్వీకరించడం అనేది జరుగుతుంది. ఈ లెక్కన కారం కూడా పచ్చిమిరపకాయ నుంచి వచ్చేదే, అందువల్ల కారం రాదు. కారం ప్లేస్లో మనం మిరియాలు యూజ్ చేసుకోవాలి. ఇవన్నీ ఎందుకు పెట్టారంటే ఈ వర్షాకాలం మొదలవుతుంది. చాతుర్మాసం అంటే శయన ఏకాదశి నుంచి ఉత్తాన ద్వాదశి దాకా ఉండే ఒక కాలాన్ని మనము ఈ చాతుర్మాసం అని చెప్పి పిలుస్తాం అనమాట. ఈ చాతుర్మాసంలో ఏమవుతుందంటే వర్షాకాలం సామాన్యంగా ఈ కాలంలో క్రిమి కీటకాల ఉత్పత్తి అనేది ఎక్కువ జరుగుతుంది. అంటే కూరగాయల్లో మీరు ఎంత శుద్ధి చేసినా వాటిలో ఉన్న క్రిమి కీటకాలు ఈ సమయంలో ఎక్కువ వృద్ధి చెందుతాయి. సంతానోత్పత్తికి, ప్రకృతికి సంతానోత్పత్తి కాలం ఇది అని చెప్పి కూడా చెప్పచ్చు. మీరు గమనించినట్లయితే చేపలు గుడ్లు పెట్టడం కానీ, దోమలు గుడ్లు పెట్టడం కానీ అవన్నీ కూడా ఈ సమయంలోనే ఎక్కువ అవుతాయి. అందువల్ల ఇది సంతానోత్పత్తి కాలం. ప్రతి ఒక్క ప్రాణికి, ప్రతి ఒక్క జీవికి కూడా ఇది సంతానోత్పత్తి కాలం అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అనమాట. అందువల్ల ఈ కాలంలో ప్రతి ఒక్క కూరగాయల్లోనూ, ప్రతి ఒక్క శాకాహారాల్లోనూ కూడా
వీటికి ఒక ప్రాణి యొక్క ఉత్పత్తి అనేది ఎక్కువ ఉండడం వల్ల ప్రాణి హింస ఎక్కువ చేస్తాం. అలాగే మన ఆరోగ్యం కూడా పాడవుతుంది. ఆ కారణం వల్ల వీటిలో ఇప్పుడు వానాకాలంలో మనకి ఎక్కువ వచ్చే ప్రాబ్లం ఏంటి? జలుబు, దగ్గు. వాటికి మెడిసిన్ ఏంటి? ఆయుర్వేదంలో చూసినట్టయితే మిరియాలు, జీలకర్ర. సో వాటిని తీసుకోమని చెప్పేసి మన వాళ్ళు చెప్పడం జరిగిందనమాట. ఇంత అద్భుతమైన మన వాళ్ళ ఇదొకటే కాదు, మీరు గమనించినట్టయితే మనకి ఈ చాతుర్మాసం అయిపోగానే వచ్చేది కార్తీక మాసం. కార్తీక మాసం మనం ఏం చేస్తామండి అంటే దీపాలు పెడతాం. మొత్తం ఇల్లంతా దీపాలు పెట్టుకుంటాం. ఎందుకు దీపాలు పెట్టాలి? ఎవరికి తెలియదు, అందరు దీపాలు పెట్టేస్తారు. వాస్తవం ఏంటంటే ఈ ఉత్పత్తిలో అంటే ఈ కాలంలో ఉత్పత్తి అయిన బ్యాక్టీరియా అనేది మన అట్మాస్ఫియర్లో మొత్తం నిండిపోయి ఉంటుంది. వానాకాలంలో దీపం దేంతో పెట్టమన్నారంటే ఆ నువ్వుల నూనెతో దీపం పెట్టమని చెప్పారు. నువ్వుల నూనెకి యాంటీ బ్యాక్టీరియా పవర్ ఉంది. అలాగని ఎక్కువ పొగ వేస్తే అది పొల్యూషన్ అవుతుంది. అందుకని మన వాళ్ళు దీపాలు పెట్టమన్నారు. దీపాల నుంచి విడుదలయ్యే సన్నటి పొగ మన వాతావరణంలో ఉన్న బ్యాక్టీరియాని దూరం చేస్తుంది, శుద్ధి చేస్తుంది, వాతావరణాన్ని అది శుద్ధి చేస్తుంది. అందువల్ల వానాకాలం అయిపోగానే చలికాలం మొదలవుతుంది. చలికాలంలో బ్యాక్టీరియా పెరుగుతుంది, ఇంకా ఇక్కడ పుడుతుంది. చలికాలంలో బ్యాక్టీరియా పెరుగుతుంది. ఆ పెరగడాన్ని నివారించడానికి మనం దీపాలు పెట్టాలి. అలా ప్రతి ఒక్క పండగలోనూ ప్రతి ఒక్క చర్యలోనూ మన ఋషులు గొప్ప గొప్ప సందేశాలతో పాటు మన జీవన శైలిని కూడా వాళ్ళు దిద్దడం జరిగిందనమాట. అద్భుతం గురించి, నిజంగా ఇంత తెలియదు మాకు. ఏదో చేస్తున్నాను అనే తప్ప వండర్ఫుల్. ఇక పెళ్ళిళ్ళు చాలా మందికి ఇప్పుడు పెద్ద సమస్య. పెళ్ళిళ్ళు కావట్లేదు, ఏజ్ అయిపోతుంది. 35-40 ఏళ్ళ వరకు కూడా బ్యాచిలర్గా ఉంటున్నారు. ఏంటి ప్రాబ్లం ఏంటి? దానికి అనేక ప్రాబ్లమ్స్ అంటే అనేక సమస్యలు అనేవి ఉంటాయి. అంటే వారి పూర్వీకులు చేసుకున్న పాపాలని వాళ్ళ పిల్లలు అనుభవించడం జరుగుతుంది. అందుకే పెళ్ళి అయ్యే ముందు 7 తరాలు అటు 7 తరాలు ఇటు చూడమని చెప్పారు. కారణం ఏంటంటే ఒక స్త్రీ శాపం కానీ పితృశాపం కానీ ఇలాంటివన్నీ కూడా 7 తరాల వాళ్ళని వెంబడిస్తాయి. అందువల్ల అది ఒక్కొక్క వాళ్ళకి ఒక్కొక్క రకంగా ఉండొచ్చు. కొంతమందికి పెళ్ళిళ్ళు అవుతాయి, కొంతమందికి పిల్లలు పుట్టరు. కొంతమందికి పిల్లలు పుట్టిన వాళ్ళు హ్యాండిక్యాప్స్గా పుడతారు, అంగవైకల్యంగా పుడతారు. ఓకేనా? కొంతమంది సరిగ్గా మంచి పిల్లలు పుట్టినా సరే వాళ్ళు దీర్ఘాయుషులు అయి ఉండరు. చిన్న ఏజ్లోని వాళ్ళకి ప్రాణం పోతాయి, ప్రాణగండాలు వస్తుంటాయి, ప్రాణం పోతూ ఉంటుంది. ఈ రకంగా వాళ్ళకి ఈ పితృశాప, స్త్రీశాప లాంటివి వాళ్ళని వెంబడించడం వల్ల వాళ్ళ వంశాన్ని అది వంశవార పర్యంతం వరకు అంటే 7 వంశాల వరకు ఇది వెంటాడుతుంది. దాని తర్వాత వెంటాడదా అంటే ఈ 7 జన్మలు వాళ్ళు ఏమైనా ప్రాయశ్చిత్తాలు ఏమైనా చేసుకుంటే దాని యొక్క పవర్ కొంచెం తగ్గచ్చేమో, కానీ అది ముందు కూడా అదే వెంటాడడం అనేది దాని యొక్క ఇది శాపం యొక్క పరిస్థితి అనేది ముందు కూడా సాగుతుంది అన్నమాట. అందువల్ల ఈ పెళ్ళిళ్ళు అనేది ఎస్పెషల్లీ వాళ్ళ పూర్వజన్మగతం పాపం. ఓకేనా? అంటే ఆ పూర్వజన్మలో చేసుకున్న పాపాలని ఇక ఈ జన్మలో అనుభవిస్తారు. లేకపోతే ఈ జన్మలోనే చేసుకున్న పాపం. ఎందుకంటే మనకు ఒక శాస్త్రవాక్యం ఉంది, అత్యధిక పాపపుణ్యై ఇహైవ ఫలమనుభవతి అని చెప్పి. అత్యధికంగా పాపపుణ్యాలు చేస్తే వాళ్ళు ఈ జన్మలోనే వాటి ఫలాన్ని కూడా అనుభవిస్తారు అని చెప్పి, ఆ జన్మలోనే అనుభవిస్తారు అని కూడా శాస్త్రం చెప్తుంది. అత్యధిక అంటే మనకు ఒక కుండ ఇస్తారు ప్రతి జన్మలో, ఆ కొండ నిండిపోయింది. దానికన్నా ఎక్కువ పాపం చేసాం అనుకోండి, ఈ కుండలోనే ముందు జన్మకు వస్తుంది. ఈ కుండ నిండిపోయిన తర్వాత కూడా మనం పాపాలు ఎక్కువ చేసాం, అయితే కుండ నిండిపోయిన తర్వాత పుణ్యాలు ఎక్కువ చేసాం అనుకోండి, దాని ఫలాన్ని ఈ జన్మలో అనుభవిస్తారు. అర్థమైందా? అలాగా ప్రతి జన్మలోనూ మన కుండలు నింపుకుంటూ వస్తూ ఉంటాము. అది మనం అనుభవించడం అనేది జరుగుతూ ఉంటుంది.